మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మహాలయ పక్షంలో అనగా అక్టోబర్ లోపు ఈ కథను వింటే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. భాద్రపద బహుళ పాడ్యమి నుండి భాద్రపద అమావాస్య వరకు ఉండే 15 రోజుల కాలాన్ని పితృపక్షం అంటారు. అయితే ఈ పితృపక్షంలో ఎవరైతే ఒక్కసారైనా సరే ఈ కథలను వింటారో వారికి పితృదేవతల అనుగ్రహం కలిగి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇక అన్ని శుభాలే జరుగుతాయి. భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతా పూజలకు ఉత్కృష్టమైన కాలంగా, కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనలకు అత్యంత ప్రీతికరమైన కాలంగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం కాబట్టి దీనికి పితృపక్షం అని పేరు. ఈ పక్షానికే మహాలయ పక్షమని కూడా పేరు. ఈ పక్షం శుభకార్యాలకు పనికిరాదు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ విధులను నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతి చెందారో ఆ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి, లేదా ఒక్క మహాలయ అమావాస్యకైనా చేసి తీరాలి. మానవుడు తాను చేసిన పాపపుణ్యాల ఆధారంగా నరక స్వర్గలోకాలు ప్రాప్తిస్తాయి. స్వర్గం చేరడానికి అనేక ద్వారాలు దాటుకుంటూ వెళ్ళాలి. మన పుణ్య కార్యాల వలన మన పాపాలను కడుక్కుంటూ స్వర్గం వైపు వెళ్తూ ఉంటాము. మన మరణం తర్వాత ఆత్మ పూర్తిగా స్వర్గాన్ని చేరలేదు. వారి పాపాలు కడగడానికి వారి సంతానం శ్రాద్ధ కర్మాదులు నిర్వర్తించి వారిని పాప విముక్తులను చేయాలి. అసలు అమావాస్యకు శ్రాద్ధ కర్మలకు గల సంబంధం వివరించే కథ మత్స్యపురాణంలో ఉన్నది. మాసంలోనూ వచ్చే అమావాస్య అన్న, మహాలయ అమావాస్య అన్న పితృదేవతలకు ఎంతో ఇష్టమని, ఆ రోజున శ్రాద్ధ కర్మాదులను చేస్తే మంచి ఫలితం ఉంటుందని పెద్దలంతా కూడా అంటూ ఉంటారు. మహాలయ పక్షంలో ఆచారం ఉన్నవారు యథావిధిగా అన్న సంతర్పణ, పితృశ్రాద్ధాలు నిర్వర్తించడం చేయవచ్చు. ఇప్పటి వరకు ఆ అలవాటు లేని వారు కనీసం ఏదైనా దేవాలయంలో బియ్యము, కూరగాయలు, ఉప్పు, పప్పు, పండ్లు, దక్షిణ తాంబూలాలతో విప్రులకు స్వయంపాకం సమర్పించటం లేదా పేదలకు అన్నదానం చేయటం వల్ల పితృదేవతల ఆశీస్సులతో ఎంతో కాలంగా తీరని కోరికలు తప్పక తీరుతాయని విశ్వాసం. పితృదేవతలు 7 గణాలుగా విభజింపబడ్డాయి. వీరిలో 3 గణాల వారికి ఆకారం ఉండదు. వైరాజులు, అగ్నిశ్వత్తులు, హర్షితులు అనే వారికి ఇలా ఆకారం ఉండకపోవటం విశేషం. అలాగే సుకానీయులు, హవిష్మంతులు, ఆజ్జిపులు, సోమపులు అనే 4 గణాలకు ఆకారం ఉంటుంది. ఈ 7 గణాల వారు ప్రాణులందరిలో అమితమైన సామర్థ్యాన్ని, చైతన్యాన్ని కలిగిస్తూ ఉంటారు. అందుకే ఈ పితృదేవతలకు కావలసిన శ్రాద్ధ విధులను నిర్వర్తించాలని అంటారు. మూర్తి అనగా ఆకారం లేని పితరులు వైరాజుడు అనే ప్రజాపతి కుమారులు. అందుకే వీరిని వైరాజులు అని అంటారు. ఈ అమృతాలైన పితృగణాల వారు శాశ్వతులైన లోకాలను పొందగోరి ఓసారి యోగ సాధనకు ఉపక్రమించారు. అయితే ఏకాగ్రత లోపించి యోగం కోల్పోతారు. ఈ కారణంగా వీరంతా పితృదేవతలుగా మారారు. పితృదేవతలకు ఒక మానసపుత్రిక ఉంది. ఆమె పేరు మీదనే అనంతర కాలంలో అమావాస్య తిథి వచ్చింది. ఈమె జీవన కథనంలో నేటి వారికి ఉపయుక్తమయ్యే ఓ సందేశం కూడా ఇమిడి ఉంది. అగ్నిస్వాదుల మానసిక పుత్రిక పేరు అచ్చోద. ఆమె నదీ రూపంగా ఉండేది. అచ్చోదను పితృదేవతలు ఒక సరస్సులో సృష్టించారు. ఆమె సరస్సు దగ్గర తపస్సు చేస్తూ ఉండేది. ఆమె తపస్సుకు మెచ్చి ఓ రోజున పితృదేవతలంతా కలిసి ఆమె దగ్గరకు వచ్చారు. ఏదైనా వరం కోరుకోమని తమ కూతురుని అడిగారు. అయితే దివ్య పుష్ప మాలికలు, దివ్య గంధాలు, మంచి అలంకారాలు చేసుకొని ఎంతో సుందరాకృతిలో ఉన్న మావసుడు అనే ఒక పితరుని చూసి అచ్చోద కామ పరవశురాలైంది. ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి తండ్రి అయిన మావసుడినే తన భర్తగా కోరింది. ఆ దుష్ట కోరిక కారణంగా ఆమె అప్పటిదాకా సంపాదించిన యోగశక్తి అంతా కూడా నశించిపోవాలని పితృదేవతలు ఆమెను శపించారు. అంతో ఆమె తన దివ్యత్వాన్ని కోల్పోయింది. మావసుడు మాత్రం అచ్చోదను కామించక ఇంద్రియ నిగ్రహంతోనే ప్రవర్తించాడు. తరువాత అచ్చోద తన తప్పును తెలుసుకొని పితృదేవతలను క్షమించమని వేడుకుంటుంది. ఎంతైనా తమ పుత్రికే గనుక పితృదేవతలు ఆమెను క్షమిస్తారు. అచ్చోద మావస్య కాలేదు అంటే మామసుకుడికి ప్రియురాలు కాలేదు. అందుకే ఆమె అమావాస్య అయ్యింది. అమావాస్య అంటే మామసుడికి ప్రియురాలు కానిది అనేది ఇక్కడి అర్థం.
అలా కాలక్రమేణా కాలంలో అచ్చోదకే అమావాస్య అనే పేరు ప్రాప్తించింది. ఆమె అంటే పితృదేవతలకు ఎంతో ప్రాణం. తమ మానస పుత్రిక మీద ఉండే మమకారంతో అచ్చోద అమావాస్య అయిన రోజున అనగా అమావాస్య తిథి రోజున తమకు ఎవరైనా అర్పించిన శ్రాద్ధానికి అనంత ఫలితాలను ఆనాటి నుంచి పితృదేవతలు ఇస్తూ వస్తూ ఉన్నారు. మహామునులారా, జరత్కారుడనే మహర్షి పేరు మీరు వినే ఉంటారు అని సూతుడు కథ మొదలుపెట్టాడు. జరత్కారుడు బ్రహ్మచర్య నియమాలు విడవకుండా తపోదీక్షతో అరణ్యాలలో తిరుగుతూ బ్రహ్మవదం చేరడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అలా ఆయన తిరిగే రోజులలో ఒకనాడు ఒక అడవిలో ఒక విచిత్రం చూశాడు. క్రింద పెద్ద గొయ్యి, దాని ప్రక్కనే ఒకే ఒక్క వేరు ఆధారంగా ఉన్న ఒక రకం చెట్టు. ఆ చెట్టు మీద వేలాడుతూ తపస్సు చేసే ఋషులు జరత్కారుడికి కనిపించారు. అప్పుడు జరత్కారుడు ఆశ్చర్యంతో వారిని సమీపించి, అయ్యా, మీరింత తీవ్ర తపస్సు ఎలా చేస్తూ ఉన్నారు? నాకు కూడా దీని విధానం బోధించండి అన్నాడు. నాయనా, మేము పరమ విషాదంతో ఇలా ఉన్నాం. మా వంశంలో జరత్కారుడనే ఒకవాడు పుట్టాడు. వాడు వివాహం చేసుకొని వంశవృద్ధి చెయ్యకుండా ఉండటం వల్ల ఈ దీన దశలో ఉన్నాం. ఈ చెట్టుకు మిగిలిన వేరు కూడా జరత్కారుని మరణంతో తెగిపోతుంది. మేము ఈ నరక కూపంలో పడతాం. వాడు వివాహం చేసుకుని సంతానవంతుడైతే మాకు దివ్య లోకాలు దొరుకుతాయి అన్నారు. అప్పుడు ఆ ముని, ఆర్య, నేనే ఆ జరత్కారుకడను. మీ శ్రేయస్సు కోసం నేను ఆ వివాహం చేసుకుని వంశవృక్షాన్ని నిలబెడతాను అని తనకు తగిన భార్య కోసం అన్వేషణ ఆరంభించాడు. తనకు కాబోయే భార్య పేరు కూడా తన పేరుతోనే ఉండాలని ప్రకటిస్తూ తిరుగుతూ ఉన్నాడు. ఈ వార్త విన్నాడు నాగజాతి ప్రముఖుడైనటువంటి వాసుకి. తన చెల్లెలు జరత్కారువును తీసుకొని ఆ మహాముని దగ్గరకు వచ్చి నమస్కరించి, మహాముని, ఈమె నా సోదరి. దీని పేరు జరత్కారువు. మీరు ఈమెను వివాహమాడి మన ఉభయ వంశాలు ఉద్ధరించండి అని ప్రార్థించాడు. అందుకు అంగీకరించాడు జగత్కారకుడు. ఒకానొక సుముహూర్తంలో వారిద్దరికీ కూడా వివాహం జరిగింది. మొదటి రాత్రి గదిలోకి వచ్చిన భార్యతో, ధర్మచారిణి, ఈరోజు మొదలు నా మనసుకు వ్యతిరేకంగా నువ్వు నడిస్తే ఆ క్షణంలో నిన్ను విడిచి వెళ్ళిపోతాను. ఈ నియమాన్ని మరువకు అన్నాడు. జరత్కారువు ఆ నియమానికి అంగీకరించి నిరంతరం పతి సేవతో జీవితం గడుపుతున్నది. అలా ఆయన మనసుకు అనుగుణంగా మెలుగుతూ ఆయన అనురాగం పొంది దాంపత్య జీవితం సాగిస్తూ గర్భవతి అయ్యింది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకనాడు ఆయన తిరిగి వచ్చి ఒక చెట్టు నీడన తన భార్య తొడ మీద తలపెట్టుకొని నిద్రపోతూ ఉన్నాడు. సూర్యుడు పడమటి కొండకు చేరాడు. మునీంద్రుడు గాఢంగా నిద్రిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆమె ఆలోచనలో పడింది. సంధ్యా సమయంలో జరపవలసిన వేద విహిత కర్మలకు లోపం రాకూడదు కదా. ఇప్పుడు ఈయనను లేపితే కోపం వస్తుందేమో, లేవకపోతే ధర్మలోపం జరుగుతుంది. ఆయనకు కోపం వస్తే అది నేను భరించాలి, కానీ ధర్మలోపం జరగకూడదు కదా అని నిశ్చయించి నిద్రలేపింది. ముఖ నిద్రకు భంగం కలిగినందుకు ఆయనకు కోపం రానే వచ్చింది. ఎందుకు నాకు నిద్రాభంగం కలిగించావు అని తీవ్రంగా అడిగాడు. స్వామి, సంధ్యా సమయం అయ్యింది, మీరు విద్యుత్ కర్మలు జరపాలి కదా అంది. ఎంత వెర్రిదానివి, నేను నిద్రపోతూ ఉండగా అస్తమించడానికి సూర్యుడికి ఎన్ని గుండెలు కావాలి, ఈ మాత్రం గ్రహించలేక నన్ను అవమానించావు గనుక నా నియమం ప్రకారం నిన్ను విడిచిపెడుతూ ఉన్నాను. అయితే ఇంతకాలం నువ్వు చేసిన పరిచర్య నాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఇప్పుడు నువ్వు గర్భవతివి. సూర్య సమ ప్రభావుడైనటువంటి కుమారుడు నీకు కలుగుతాడు. వాడు ఉభయ వంశాలను కూడా ఉద్ధరిస్తాడు. నువ్వు నిర్విచారంగా మీ అన్నగారి దగ్గరకు వెళ్ళు అని తన కమండలము తీసుకొని ఆయన వెళ్ళిపోయాడు. విచారంతో జరత్కారువు తన అన్నగారి దగ్గరకు వచ్చింది. జరిగిన విషయం విన్నాడు వాసుకి. తన సోదరిని ఓదార్చి ఆదరంతో చూసుకుంటూ ఉన్నాడు. ఎంతో ప్రేమతో చూసుకుంటున్నాడు. నెలలు నిండిన అనంతరం
జరత్కారువు మగబిడ్డను కన్నది. వాసు పరమానందంతో వారు ఉభయులు కూడా ఉచిత సేవలు చేయించుకున్నాడు. పెరిగిన కుమారుడికి ఆస్తికుడని పేరు పెట్టారు. ఆ బాలుడు పెరిగి పెద్దవాడై సర్వ విద్యలు నేర్చి పలువురు ప్రశంసలు పొందాడు. ఆస్తికుడే జనమేజయ మహారాజు ఆరంభించిన సర్పయాగాన్ని తన తల్లి చుట్టాలైన నాగజాతిని మహా విపత్సముద్రం నుండి రక్షించి ప్రఖ్యాతి పొందాడు. కాబట్టి మహా మునులారా, జ్ఞానులైన వారు సంసార కూపంలో తమ కర్తవ్యం పూర్తి చేసి విరాగులవ్వాలి అని సూతుడు సౌనకాది మహామునులకు చెప్పాడు. భాద్రపద పౌర్ణమి నుండి భాద్రపద అమావాస్య వరకు ఉండే 15 రోజుల కాలాన్ని మహాలయ పక్షం అంటారు. భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతా పూజలకు ఉత్కృష్టమైన కాలం కాగా, కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనలకు అత్యంత ప్రీతికరమైన కాలంగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం కాబట్టి దీనికి పితృపక్షం అని పేరు. ఈ పక్షానికే మహాలయ పక్షం అని కూడా పేరు. ఈ పక్షం శుభకార్యాలకు పనికిరాదు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ విధులను నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథి నాడు మృతి చెందారో ఈ పక్షంలో వచ్చే అదే తిథి నాడు శ్రాద్ధం నిర్వర్తించాలి. తండ్రి జీవించి తల్లిని కోల్పోయిన వారైతే ఈ పక్షంలో వచ్చే నవమి నాడు తర్పణ శ్రాద్ధ విధులను ఆచరించాలి. తల్లి తండ్రి ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి. ఈ పక్షమంతా చేయలేని వారు ఒక్క మహాలయ అమావాస్యకైనా చేసి తీరాలి. పితృపక్షంలో పూర్వీకులను భక్తి శ్రద్ధలతో స్మరించుకుంటూ శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు. ఈ శ్రాద్ధం కేవలం పూర్వీకుల ఆత్మశాంతి కోసం మాత్రమే కాకుండా వారి పట్ల మనకు ఉన్న గౌరవాన్ని కూడా తెలియజేస్తుంది. పితృపక్షంలో పూర్వీకుల శ్రాద్ధం చేయటం వల్ల వారి ఆశీస్సులు లభిస్తాయని, అన్ని రకాల ఆటంకాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. పితృపక్షాల సమయంలో పిండ ప్రదానం చేసేవారు ఏ రోజైతే చేస్తారో ఆ రోజు ముందుగా స్నానం చేసి పూజా స్థలంలో కూర్చొని మీ పూర్వీకులను స్మరించుకోవాలి. పూర్వీకులకు ఇష్టమైన ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించాలి. పిండదానంగా ఉన్న ఆహారాన్ని ఆవులు, కుక్కలు, కాకులు లేదా చీమలకు పెట్టొచ్చు. పితృపక్షం నాడు శ్రాద్ధం చేయకపోతే పూర్వీకులు సంతోషించరని, వారికి శాంతి లభించదని చాలామంది నమ్ముతూ ఉంటారు. అందుకే పూర్వీకులకు తర్పణం చేస్తారు. ఇలా చేయటం వల్ల పూర్వీకులు తమ కుటుంబాలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆశీర్వదిస్తారు. శాస్త్రాల ప్రకారం పితృపక్షంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు. ఈ పక్షంలో ఎలాంటి కొత్త పని చేసినా, శుభకార్యం చేపట్టినా పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగదని నమ్ముతూ ఉంటారు. శ్రాద్ధ కర్మలు చేస్తే పితృపక్షంలో కొన్ని పనులు చేయకూడదని మార్కండేయ పురాణం, దత్తాత్రేయ చరిత్రలో చెప్పారు. పితృకర్మలు చేయాలంటే ఉదయము సాయంత్రం సమయంలో చేయకూడదు, మధ్యాహ్న సమయంలో చేయాలి. మధ్యాహ్నం 12 గంటల్లోపు చేయకూడదు. అలాగే పితృ కార్యం చేసేటప్పుడు బంగారం ధరించకూడదు, బంగారాన్ని చూడకూడదు. పెద్దలకు తద్దినాలు పెట్టేటప్పుడు అస్సలు బంగారం వేసుకోకూడదు, చూడకూడదు. వెండిని ధరించాలి, వెండిని చూడాలి. అప్పుడు పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. అలాగే పితృకార్యాలు చేసేటప్పుడు వాళ్లకు ఉండే పదార్థాల్లో దోసకాయ, ఆనపకాయ, ఇంగువ, ఉల్లిపాయ ఉండకూడదు. పితృకార్యం చేసేటప్పుడు ఉప్పును చూడకూడదు. సహజంగా విస్తరిలో ఉప్పు వేస్తాం, కానీ పెద్దల కార్యాలు చేసేటప్పుడు ప్రత్యక్ష లవణ దర్శనం చేయకూడదు, ఉప్పును చూడకూడదు. అలాగే పితృపక్షంలో మీ ఇంట్లో పెద్దల కార్యం చేసే రోజు ఇంటి ముందు ముగ్గు వేయకూడదు, పూజ గదిలో గంట మోగించకూడదు. అలాగే పితృకార్యం చేయడానికి, పెద్దలకు తద్దినం పెట్టడానికి మీరు వంట వండేటప్పుడు నీటిలో పసుపును కలిపి ఆ నీటినే వంటకు ఉపయోగించాలి. పితృకార్యం చేసే రోజు ఎవరూ కూడా కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు, విభూది బొట్టు పెట్టుకోవాలి. అలాగే మహాలయ పక్షంలో కొత్త బట్టలు కొనుక్కోకూడదు. ఇంటి గుమ్మం ముందు చెప్పులు విడవకూడదు, వేరే వాళ్ళ ఇళ్లల్లో భోజనం చేయకూడదు. అలాగే ఎవరైనా సరే పితృకార్యం చేసేటప్పుడు
నల్లుడి దగ్గర ఉంటే పితృదేవతలు పరమానందం చెందుతారు. పితృకార్యాలు చేసేటప్పుడు అక్కడకు కోడి రాకూడదు, పంది రాకూడదు. పితృకార్యం చేసేటప్పుడు కోడి గాని పంది గాని ఆ దరిదాపుల్లో ఉండకూడదని మార్కండేయ పురాణంలో చెప్పారు. భర్త ఉండగానే భార్య సుమంగలిగా చనిపోయిన వారికి పితృపక్షంలో నవమి రోజు తద్దినం పెట్టాలి. మీ పెద్దల్లో ఎవరైనా సరే ఏకాదశి రోజు మరణిస్తే వాళ్లకు ఏకాదశి రోజు పిండ ప్రదానం చేయకూడదు, ద్వాదశి రోజు పిండ ప్రదానం చేయాలని శాస్త్రం చెప్తోంది. తద్దినం పెట్టే రోజు ఆ తద్దినం చేసే వ్యక్తిని కర్త అంటారు. తద్దినం భోజనం చేసే వారిని భోక్తలు అంటారు. ఈ భోక్తలు కానీ కర్త కానీ రాత్రికి ఆహారం తినకూడదు, పలహారం మాత్రమే తినాలి. మహాలయ పక్షం పూర్తయ్యే వరకు ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడండి. ఈ నియమాలు పాటిస్తూ తద్దినాలు పెడితే చాలా మంచిది. దినాలు పెట్టలేని వారు ఎవరైనా బ్రాహ్మణునికి మీ చేతితో మీ మరణించిన పెద్దల పేర్లు చెప్పి స్వయం పాకదానం ఇచ్చినా కూడా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. పితృదోషాలు శాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ పితృపక్షంలో కర్ణుడు స్వర్గానికి చేరే సమయంలో ఎలాంటి ఆటంకాలు ఎదుర్కొన్నాడో తెలిపే ఈ కథను వింటే చాలు మీ జీవితం మారిపోతుంది. దానశీలిగా పేరు పొందిన కర్ణుడికి మరణం అనంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గాలోకానికి వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో ఆకలి దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. కర్ణుడు ఎంతో సంతోషంగా పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆశ్చర్యం, ఆ పండు కాస్త బంగారపు ముద్దగా మారిపోయింది. ఆ చెట్టుకు ఉన్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కొయ్యబోయినా అదే అనుభవం ఎదురయ్యింది. లాభం లేదనుకుని కనీసం దప్పికైనా సరే తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకొని నోటి ముందుంచుకున్నాడు కర్ణుడు. కానీ ఆ నీరు కూడా బంగారపు నీరుగా మారిపోయింది. స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురయ్యింది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పేమిటి, తనకిలా ఎందుకు జరుగుతుందని వాపోతూ ఉండగా, కర్ణ, నీవు దానశీలిగా పేరు పొందావు, చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారము, వెండి, డబ్బు రూపేణా చేశావే గాని కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకు దుస్థితి ప్రాప్తించింది అని అశరీరవాణి పలుకులు వినిపించాయి. అప్పుడు కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుణ్ణి వద్దకు వెళ్ళి పరిపర విధాల ప్రాధేయపడగా ఆయన కోరిక మేరకు దేవరాజైన ఇంద్రుడు కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశం ఇచ్చాడు. నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్తులందరికీ కూడా అన్నం పెట్టి మాతాపితరులకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నాడు. ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూలోకానికి చేరుకున్నాడు. అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్న సంతర్పణ చేశాడు. పితరులకు తర్పణాలు వదిలాడు. తిరిగి భాద్రపద అమావాస్య నాడు స్వర్గానికెళ్ళాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది. అలా కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షమని పేరు. ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు. ఈ మహాలయ పక్షంలో తర్పణాలు వదలలేని వారు ఈ రోజుల్లో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి మీ పితృదేవతలను స్మరించి వారికి నమస్కారము చేస్తూ, నేను పితృపక్షము పాటించుటకు అసక్తుడను కావున నన్ను మన్నించి మీ దీవెనలు అందజేయండి అని మనసులో ప్రార్థన చేయటం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే కృష్ణుడికి అర్జునుడి కంటే గొప్ప భక్తుడు ఉన్నాడో లేడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, జీవితంలో దరిద్రం మీ దరి చేరదు. కృష్ణుడు లేకుంటే మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు విజయం సాధించేవాడు కాదేమో. కృష్ణ భగవానుడు లాంటి మహానుభావుడు అర్జునుడికి దొరకటం నిజంగా అదృష్టమే. యుద్ధంలో అర్జునుడు విజయం సాధించడానికి కృష్ణుడు సహకారం ఎంతో ఉంది. అర్జునుడి పాండవుల విజయం కోసమే శ్రీకృష్ణుడు రథసారథిగా మారాడు. ఇక ఒకరోజు అర్జునుడు కృష్ణుడితో ఇలా అంటాడు, కృష్ణ, నాకంటే గొప్ప భక్తుడు ఈ ప్రపంచంలో నీకు ఎవ్వరూ ఉండరేమో అని నేను అనుకుంటున్నాను అని అంటాడు. కృష్ణుడు ఈ ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వకుండా అర్జునుడిని నిర్మానుష్యంగా ఉండే అడవి ప్రాంతానికి తీసుకువెళ్ళాడు. శ్రీకృష్ణుడు అర్జునుడిని ఒక చెట్టు దగ్గరకు తీసుకువెళ్తాడు.
ఆ చెట్టు కింద ఒక ముని తపస్సు చేసుకుంటూ కూర్చుని ఉంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, అర్జున, ఈయన అహింసావాది, కేవలం పళ్ళు కూరగాయలు తింటూ బ్రతికే మనిషి అని అంటాడు. అప్పుడు అర్జునుడు ఆ ముని దగ్గర ఒక కత్తి ఉండటం చూశాడు. వెంటనే అర్జునుడు కృష్ణుడితో, కృష్ణ, ఈ సన్యాసి అహింసావాది అయితే కత్తి ఎందుకు దగ్గర పెట్టుకున్నాడని తన సందేహం వ్యక్తపరుస్తాడు. అప్పుడు కృష్ణుడు, అర్జున, నీ సందేహం తీరాలంటే నువ్వే నేరుగా వెళ్ళి ఆ మునిని అడుగు, నువ్వు అర్జునుడివి అని అతనికి తెలియదు అని చెప్తాడు. సరే అని అర్జునుడు ఆ ముని దగ్గరకు వెళ్ళి, మునీశ్వర, మీరు మీ దగ్గర ఎందుకు కత్తి పెట్టుకున్నారు అని అడుగుతాడు. అప్పుడు ఆ ముని ఈ విధంగా సమాధానం ఇస్తాడు, నేను ఈ సృష్టిలో 4 వ్యక్తులను చంపాలనుకున్నాను, అందుకే ఈ కత్తిని నా దగ్గర ఉంచుకున్నాను అని ఆ మునివర్యులు అర్జునుడితో అంటాడు. అప్పుడు అర్జునుడు, మీరు మునిలాగా ఉన్నారు, మునులు సాత్విక స్వభావాన్ని కలిగి ఉంటారు కదా, మరి మీరు ఎందుకు 4 వ్యక్తుల్ని చంపాలి అని అనుకుంటున్నారు? అసలు ఆ 4 ఎవరు, వారిని ఎందుకు చంపాలి అని అనుకుంటున్నారు అని అడుగుతాడు. అప్పుడు ఆ ముని, నేను మొదటిగా చంపాలి అనుకుంటున్న వ్యక్తి నారదముని. నారదుణ్ణి ఎందుకు చంపాలనుకుంటున్నాను అంటే ఆయన ఎప్పుడూ శ్రీకృష్ణ భగవానుణ్ణి ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. నిత్యం నారాయణ నారాయణ అంటూ కృష్ణ పరమాత్మను తలుచుకుంటూ ఆ భగవంతుణ్ణి నిద్రపోకుండా చేస్తూ ఉంటాడు. నారదముని ప్రతి క్షణం కృష్ణ భగవానుని తలుచుకోవటం వల్ల ఆయన కొన్నిసార్లు నిద్ర నుంచి మేల్కుంటాడు. ఆయన కృష్ణ భగవాన్ని ఆ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు, అందుకే ఆయన చంపాలని నేను అనుకుంటున్నాను అని ఆ సన్యాసి అర్జునుడితో వివరిస్తాడు. ఇక 2వ వ్యక్తి ఎవరంటే ద్రౌపది. ఎందుకంటే పాండవులు వనవాసం చేసే సమయంలో ఒకరోజు వారు ఉండే ప్రాంతానికి దుర్వాసముని వచ్చాడు. సాధారణంగా ఎవరైనా మునివర్యులు ఇంటికి కానీ ఆశ్రమానికి కానీ వస్తే వారికి కాస్త తాగడానికి నీళ్లు ఇచ్చి తినడానికి అన్నం పెట్టి మర్యాద చేయటం సాంప్రదాయం. కానీ దుర్వాసముని వచ్చే సమయానికి పాండవుల ఇంట్లో ఉన్న ఆహారం మొత్తం తిని బయటకు వెళ్ళారు. ఆ సమయంలో దుర్వాసముని రావటంతో ద్రౌపదికి ఏం చేయాలో అర్థం కాదు. ఇంట్లో వండుదాం అంటే ఏమీ ఉండవు. దీంతో ఆమె కృష్ణ భగవానుని ప్రార్థిస్తుంది. దుర్వాస మునికి ఎలా మర్యాద చేయాలని భగవంతుణ్ణి కోరుతుంది. ఇక అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా అంటాడు, నేను అన్నం తింటే కూడా ఆ దుర్వాసముని ఆకలి తీరినట్లు అవుతుంది అంటాడు. శ్రీకృష్ణుడికి తెలుసు పాండవులు ఉండే ఆశ్రమంలో తినడానికి ఏమీ లేవని, కానీ కొన్ని మెతుకులు ఉన్నా చాలు తనకు వడ్డించమని ద్రౌపదిని కోరుతాడు. అప్పుడు ద్రౌపది తాను తినగా మిగిలిన ఎంగిలి మెతుకులతో ఉన్నటువంటి ప్లేట్ను శ్రీకృష్ణుడికి ఇస్తుంది. అందులో ఉన్న కొన్ని ఎంగిలి మెతుకులు శ్రీకృష్ణ భగవానుడు తినటం వల్ల దుర్వాసముని ఆకలి తీరుతుంది. ద్రౌపది అలా చేయటం నాకు నచ్చలేదు. నేను ఎంతో ఆరాధించే శ్రీకృష్ణ పరమాత్ముడి చేతనే ఎంగిలి మెతుకులు తినిపించడానికి ద్రౌపదికి ఎంత ధైర్యం! అందుకే నేను ద్రౌపదిని చంపాలనుకుంటున్నాను అని ఆ ముని అర్జునుడితో చెప్తాడు. ఇక నేను చంపాలనుకుంటున్న ఆ 3వ వ్యక్తి ప్రహ్లాదుడు అని చెప్తాడు. ఆ సన్యాసి ప్రహ్లాదుడు శ్రీకృష్ణుడికి గొప్ప భక్తుడు. ప్రహ్లాదుడి తండ్రికి కృష్ణుడు అంటే అస్సలు నచ్చదు, కానీ కృష్ణుడిపై ప్రహ్లాదుడు ఎంతో భక్తి పెంచుకుంటున్నాడు. ఇది నచ్చక ప్రహ్లాదుడిని అతని తండ్రి హిరణ్యకశిపుడు చాలా రకాలుగా హింసిస్తాడు. కానీ శ్రీకృష్ణుడు ప్రహ్లాదుడిని కాపాడుతూ ఉంటాడు. ఈ క్రమంలో కృష్ణుడు నానా రకాలుగా బాధలు అనుభవించాడు, అవమానాలు భరించాడు. అందువల్ల ప్రహ్లాదుడిని చంపాలనుకుంటున్నాను అని అంటాడు ఆ సన్యాసి. ఇక ఆ సన్యాసి చెప్పిన 4వ పేరు అర్జునుడు. అర్జునుడి పేరు చెప్పడానికి ఒక్కటే కారణం. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు కృష్ణుణ్ణి తన రథసారథిగా పెట్టుకుంటాడు. ఈ సృష్టి మొత్తానికి భగవంతుడు అయిన ఆయన్ని అలా రథసారథిగా మార్చటం నాకు నచ్చలేదు, అందుకే అర్జునుడిని నేను చంపాలనుకుంటున్నాను అని అంటాడు ఆ సన్యాసి. అలా కృష్ణుడిపై ఉన్న తన ప్రేమనంతా కూడా వ్యక్తపరుస్తాడు ఆ సన్యాసి. అప్పుడు అర్జునుడు ఇలా అనుకుంటాడు, తనకంటే ఎంతో గొప్ప భక్తులు కృష్ణుడికి చాలామందే ఉన్నారు, అందుకు ఈ మునే ఒక ఉదాహరణ. ఇతరుల భక్తితో పోలిస్తే తనది అంత పెద్ద భక్తి కాదని అనుకుంటాడు. ఇదంతా గమనించిన కృష్ణుడు కూడా తనలో తాను నవ్వుకుంటాడు. ఒకసారి నారద మహర్షి యమలోకానికి వెళ్తాడు. అక్కడ యమధర్మరాజు విశాలమైన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆయన దగ్గరే చిత్రగుప్తుడు కూడా ఉన్నాడు. నారదుడి రాకను గమనించిన యముడు ఆయనకు ఎదురెళ్ళి స్వాగతం పలికాడు. ఉచితాసనం చూపించాడు. నారద, మీ రాకతో ఈ ధర్మపురి ధన్యమయ్యింది. చాలా కాలం తర్వాత మీరిక్కడికి వచ్చారు.
మీ రాకకు ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ఆ కారణం ఏమిటో చెప్పండి అని నారదుల వారిని యమధర్మరాజు అడుగుతాడు. అప్పుడు నారదుడు యముడితో ఇలా అంటాడు: 3 లోకాలలోని ప్రాణులకు వారి కర్మల అనుసారము వారిని శిక్షించే పని మీది. మీ దగ్గర సమస్త ప్రాణుల యొక్క లెక్కలన్నీ కూడా ఉంటాయి. పాపాత్ములను మీరు నరకలోకానికి పంపిస్తారు, పుణ్యాత్ములను స్వర్గంలోనికి పంపిస్తారు. సమస్త ప్రాణుల యొక్క పాపపుణ్య కర్మ ఫలితాలు మీ దగ్గర ఉన్నాయి. నేను మీ దగ్గరకు ఒక విచిత్రమైన ప్రశ్నను తీసుకుని వచ్చాను. మీరే ఈ ప్రశ్నకు సమాధానాన్ని చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు యముడు ఆ ప్రశ్న ఏమిటో నిస్సంకోచంగా నన్ను అడగండి అని యముడు అంటాడు. అప్పుడు నారదుడు యమరాజా, ఒక పురుషుడు వివాహం చేసుకున్న భార్య ఒక్కదానితోనే సంబంధాలు పెట్టుకోవాలా, లేదా వేరే స్త్రీలతో కూడా సంబంధాలు పెట్టుకోవచ్చా? ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది భార్య ఉన్నా కూడా పరస్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇది పాపం కదా. అటువంటి మనుషులకు నరకంలో శిక్షలు వెయ్యరా? ఈ విషయంలో శాస్త్రం ఏం చెప్తుంది? పురుషుడు అనేక వివాహాలు చేసుకోవచ్చా? ఈ ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పండి అని నారదుడు యముణ్ణి వినయంగా అడుగుతాడు. అప్పుడు యముడు నారదుడితో, సమస్త మానవ కళ్యాణం కొరకు మీరు చాలా మంచి ప్రశ్నను అడిగారు. ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ కథను చెప్తాను, వినండి. ఈ కథలోనే మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు లభిస్తాయి గనుక ధ్యాస పెట్టి ఈ కథను వినండి అని ఇలా చెప్పటం మొదలు పెడతాడు. నారద, ప్రాచీన కాలంలో మధ్యదేశంలో మహిష్మతి అనే ఒక అత్యంత శోభాయమానమైన నగరం ఉంది. ఆ నగరానికి రాజు ధర్మపాలుడు. ధర్మపాలుడు న్యాయాన్ని ప్రేమిస్తూ ఉండేవాడు. ఆ రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఆయన న్యాయ పరిపాలన వలన చాలా సంతృప్తిగా ఉన్నారు. రాజుగారు రాజ్యంలోని ప్రజలను చక్కగా చూసుకుంటూ ఉండేవారు. ప్రజల యొక్క అన్ని అవసరాలను కూడా చాలా జాగ్రత్తగా తీరుస్తూ ఉండేవారు. రాజుగారికి సుకన్య అనే ఒక భార్య ఉంది. ఆమె చాలా అందంగా ఉండేది. అత్యంత గుణవంతురాలు, పతివ్రత స్త్రీ. ధర్మపాలుడు మరియు సుకన్య ఇద్దరు దయాగుణం కలిగిన వారు. వారు చాలా యజ్ఞాలను, దాన ధర్మాలను, అనుష్ఠాలను చేసేవారు. వారి రాజ్యంలో అన్నీ ఉన్నాయి, కానీ ఒకే ఒక్క కారణం వలన రాజు, రాణి, రాజ్యంలోని ప్రజలు బాధపడుతూ ఉండేవారు. ఆ కారణం ఏమిటి అంటే రాజుగారికి సంతానం లేదు. దాని వలన రాజుగారు ఎప్పుడూ దిగులుగా ఉండేవారు. ప్రజలు కూడా రాజు బాధను చూడలేకపోయేవారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజుగారికి సంతానం కలుగలేదు. ఎంతమంది వైద్యులను కలిసినా, ఎన్ని పరిహారాలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, దాన ధర్మాలు చేసినా ఫలితం లేదు. ఒకరోజు ప్రజలందరూ రాజు దగ్గరకు వచ్చి, మహారాజా, మీరు పుత్ర ప్రాప్తి కోసం ఇంకొక వివాహం చేసుకోండి అంటారు. కానీ రాజు మాత్రం ప్రజలు చెప్పిన మాటలను వినలేదు. రాజుకు సుకన్య మీద చాలా ప్రేమ ఉంది. అందువలన రాజుగారు తన భార్య మనసును బాధ పెట్టాలని అనుకోలేదు. అంతేకాదు, రాజుకు శాస్త్రాల మీద కూడా చాలా గౌరవం ఉంది. శాస్త్రాల ప్రకారం ఏ పురుషుడైనా ఒకే స్త్రీతో తన జీవితాన్ని పంచుకోవాలి. భార్య ఉండగా ఎప్పుడూ పరాయి స్త్రీల వద్దకు వెళ్ళకూడదు. ఒక పురుషుడితో కలిసి ఇద్దరు స్త్రీలు సుఖంగా ఉండలేరు. ఏ పురుషులైతే భార్య ఉండగా ఇతర స్త్రీలతో సంబంధాలు పెట్టుకుంటారో వారికి ఘోర పాపం తగులుతుంది. ఖచ్చితంగా అలాంటి వారు నరకానికి వెళ్తారని రాజు నమ్మేవాడు. అందుకే రాజు 2వ వివాహాన్ని చేసుకోవాలని అనుకోవట్లేదు. ఒకరోజు ప్రజలందరూ రాణి దగ్గరకు వెళ్ళి ఆమె మీద ఆగ్రహాన్ని చూపుతారు. రాజును 2వ పెళ్లి చేసుకోకుండా ఆమె ఆపుతుందని తిడతారు. అప్పుడు రాణి సుకన్య కూడా ప్రజల యొక్క బాధను అర్థం చేసుకుని రాజుగారి దగ్గరకు వెళ్ళి, స్వామి, మీరు దయచేసి 2వ వివాహాన్ని చేసుకోండి. మన రాజ్యానికి భవిష్యత్తులో యువరాజు అవసరం ఉంది అని అంటుంది. కానీ రాజు మాత్రము రాణి చెప్పినా కూడా 2వ వివాహానికి అంగీకరించడు. రాజు రాణితో ఇలా అంటాడు, ప్రియతమ, నేను 2వ వివాహాన్ని చేసుకుంటే పెద్ద పాపాన్ని చేసిన వాడినవుతాను. నరకానికి వెళ్ళవలసి వస్తుంది.
అదంతా కాదు, అసలు నేను రెండవ పెళ్లి చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉండగలవా అని అడుగుతాడు. అప్పుడు రాణి రాజుతో, మీ సంతోషంలోనే నా సంతోషం ఉంది. నేను నా సవతిని నా సోదరిగా భావించి ప్రేమిస్తాను. మీరు ఈ విషయంలో మాత్రము ఏమీ భయపడవద్దు. మీరు రెండవ పెళ్లి చేసుకున్నా నేనేమీ దుఃఖపడను. మీరు ఇంకొక వివాహం చేసుకోండి, నేను అనుమతి ఇస్తున్నాను అంటుంది. అప్పుడు మహారాజు గారు, దేవి, ఈ పాపాల నుండి నన్ను ఎవరు కాపాడుతారు? ఒక స్త్రీ ఉండగా ఇంకొక స్త్రీతో సంబంధం పెట్టుకోవటం వలన నాకు అంటే పాపం నుండి నన్ను ఎవరు రక్షిస్తారు? ఆ పాపానికి ముక్తే లేదు. నేను అటువంటి ఘోరమైన తప్పు చేయాలని అనుకోవటం లేదు అని చెప్తాడు. ఈ సంభాషణను అంతా కూడా రాజుగారి పితృదేవతలు వింటూ ఉంటారు. వారు వారి పుత్రుడు చేసే ఈ పనులకు ఎంతో బాధపడతారు. మహారాజుకు సంతానం కలగకపోతే కుల వినాశనం జరుగుతుంది అని బాధపడుతూ ఉంటారు. ఒకసారి పూర్వీకులందరూ కూడా మహారాజు గారి కలలోనికి వచ్చి మహారాజుతో ఇలా అంటారు, బాబు, మీ కారణంగా మాకు దుర్గతి పడుతుంది, మన కుల వినాశనం జరుగుతుంది అని అంటారు. ఆ మాటలు విన్న మహారాజు, నేను అలాంటి ఏ పాపం చేశానని మీరు ఎందుకు ఇంత బాధపడుతున్నారు? నాకు కారణం తెలిస్తే మీ దుఃఖాన్ని తొలగించే ప్రయత్నం చేస్తాను, చెప్పండి అని పూర్వీకులను అడుగుతాడు. అప్పుడు రాజుగారి పూర్వీకులు ఇలా అంటారు, మా దుఃఖానికి ఒకే ఒక్క కారణం ఉంది. మన వంశంలో ఆఖరి మగపిల్లవాడివి నీవు. నీకు మగ సంతానం కలుక్కపోతే మన వంశం ఇక్కడితో అంతరించిపోతుంది. తర్వాత మనకు పిండం పెట్టేవారు కూడా ఉండరు. నీతో పాటు మేము కూడా నరకానికి వెళ్ళవలసి వస్తుంది. అందువలన నీవు ఇంకొక వివాహం చేసుకో, ఒక కొడుకును సంతానంగా పొందు. అతి శీఘ్రంగా నీవు పుత్ర ప్రాప్తి కోసం ఏదో ఒకటి చెయ్యి అని చెప్తారు. కానీ పితృదేవతలు చెప్పిన తర్వాత కూడా రాజు రెండవ వివాహం చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ఇక చేసేదేమీ లేక పితృదేవతలందరూ కూడా కలిసి యమధర్మరాజు దగ్గరకు దుఃఖంతో వెళ్ళి, యమధర్మరాజా, మీరే మా వంశాన్ని రక్షించాలి. మా పుత్రుడికి సంతానం లేదు. సంతానం లేకపోతే మా కుల నాశనం జరుగుతుంది. కనుక మీరు వెళ్ళి మా పుత్రుణ్ణి రెండవ వివాహం చేసుకోమని ఆజ్ఞ ఇవ్వండి అని అడుగుతారు. అప్పుడు యమధర్మరాజు వారితో, మీరేమీ బాధపడకండి, నేను వెంటనే మీ పుత్రుడి దగ్గరకు వెళ్ళి సంతానం కలిగేలాగా ప్రేరేపిస్తాను అని చెప్పి యమధర్మరాజు ఒక సాధువు రూపంలో రాజుగారి దగ్గరకు వెళ్తాడు. ఆ సాధువును రాగానే ధర్మపాలుడు సంతోషంగా ఆయనను ఆహ్వానించి సత్కార్యాలు చేస్తాడు. తర్వాత రాజుగారు సాధువును ఇలా అడుగుతాడు, మహాత్మా, మీరు ఎవరు? ఎందుకు అసలు మా రాజ్యానికి వచ్చారు? మీ ముఖం చాలా తేజోవంతంగా ఉంది. మీరు పెద్ద తపస్విలాగా కనిపిస్తూ ఉన్నారు అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు రాజుతో ఇలా అంటాడు, నేను యమధర్మరాజును. మీ పూర్వీకులు ప్రార్థన చేయటం వలన స్వయంగా నేనే నీ దగ్గరకు వచ్చాను. నువ్వు నీ పూర్వీకులకు కోపాన్ని తెప్పిస్తున్నావు. దాని వలన నీ సామ్రాజ్యమంతా కూడా నశించిపోతుంది. పుత్రుడే లేకపోతే నువ్వు దుర్గతి పాలవుతావు. నీకు మోక్ష ప్రాప్తి కలుగదు. మోక్షం కలగాలంటే తప్పక పుత్ర సంతానం ఉండాలి అంటాడు. అప్పుడు రాజుగారు యమధర్మరాజుతో, ధర్మరాజా, నాకు వివాహం జరిగిపోయింది. నాకొక భార్య ఉంది. సంతానం కోసం ఇంకొక వివాహం చేసుకుంటే నాకు పాపం తగులుతుంది. దానికన్నా నేను ఎలాంటి పుత్రులు లేకుండా జీవితాన్ని గడిపితేనే మంచిది అని అంటాడు. దానికి యమధర్మరాజు, రాజా, నీ ధర్మ పాలనను, నీ నిష్ఠను నేను మెచ్చుకుంటున్నాను. కానీ నీకు తెలియని విషయం ఏమిటి అంటే రెండవ వివాహాన్ని చేసుకోవచ్చు. అందులో ఎలాంటి పాపం లేదు. ఎవరి భార్య అయితే భర్త ఇంకొక వివాహం చేసుకోవడానికి అనుమతిని ఇస్తుందో అటువంటి వారు తప్పక వివాహం చేసుకోవచ్చు. అందులో ఎలాంటి తప్పు లేదు. భార్య వలన సంతానం కలగకపోతే భార్య అనుమతి తీసుకొని రెండవ వివాహం చేసుకోవచ్చు అని చెప్తాడు. సాక్షాత్తు యమధర్మరాజు ఇలా చెప్పటంతో రాజు వెంటనే ఆయనకు ధన్యవాదాలు చెప్తాడు. ఇక యముడు అక్కడి నుండి అంతర్ధానమవుతాడు. తర్వాత ధర్మపాలుడు తన భార్య దగ్గరకు వెళ్ళి రెండవ వివాహం కోసం అనుమతి కోరతాడు. సుకన్య అనుమతి ఇచ్చేస్తుంది. దాంతో రాజుగారు ఇంకొక స్త్రీని వివాహం చేసుకుంటారు. ఆమె ద్వారా చక్కటి పుత్రుడికి రాజుగారు జన్మనిస్తారు. పితృదేవతలు ఇదంతా చూసి ఎంతో సంతోషిస్తారు. యమధర్మరాజుకు ధన్యవాదాలు తెలిపారు. కాబట్టి నారద, పరస్త్రీలతో సంబంధాలు ఎప్పుడూ పెట్టుకోకూడదు. భార్య అనుమతి తీసుకొని ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు.
పెళ్లి చేసుకోకుండా మాత్రం సంబంధాలు పెట్టుకోకూడదు. భార్య ఉన్నా కూడా ఆ భార్య అంగీకరిస్తే ఇంకొక స్త్రీని వివాహం చేసుకొని సంబంధాలు పెట్టుకోవచ్చు. అలా చేస్తే ఎటువంటి పాపం తగులదు. అలా కాకుండా భార్య అనుమతి లేకుండా అక్రమంగా వేరే స్త్రీతో సంబంధాలు పెట్టుకుంటే ఖచ్చితంగా నరకంలో పడతారు అని యముడు నారదుల వారికి వివరిస్తాడు. ఒకసారి కృష్ణార్జునులు కలిసి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. వారికి మధ్యలో ఒక యాచకుడు కనిపించాడు. చూసి జాలిపడిన అర్జునుడు అతని పేదరికం పోగొట్టేందుకు ఒక సంచి నిండుగా కూడా బంగారు నాణాలు ఇచ్చాడు. ఆ నాణాలను సంతోషంగా తీసుకుని వెళ్తున్న ఆ యాచకుడిని మార్గం మధ్యలో ఓ దొంగ కత్తితో బెదిరించి దోచుకున్నాడు. మళ్ళీ ఆ పేద బ్రాహ్మణుడు యాచకుడిలా మారి వీధుల్లో భిక్షాటన చెయ్యసాగినాడు. మళ్ళీ ఓ రోజు అతన్ని చూసి ఆశ్చర్యపోయిన అర్జునుడు ఈసారి ఓ ఖరీదైన వజ్రం ఇచ్చి ఆనందంగా జీవించమన్నాడు. ఆ యాచకుడు ఈసారి వజ్రాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళి గదిలో మూలన ఉన్న వినియోగంలో లేని ఒక కుండలో దాచిపెట్టి పడుకున్నాడు. తెల్లారింది. చూస్తే భార్య లేదు. అంతేకాదు ఆ కుండ కూడా లేదు. పరిగెత్తుకుంటూ నదీ తీరం వద్దకు వెళ్ళాడు. భార్యను, ఆమె చేతిలోని కుండను చూసి హమ్మయ్య అనుకున్నాడు. కుండ కింద పెట్టి చూస్తే వజ్రం లేదు. నదిలో నీళ్ల కోసం వంచినప్పుడు ఆ వజ్రం ప్రవాహంలోనికి జారిపోయింది. తన దురదృష్టానికి ఎంతో చింతించిన ఆ బ్రాహ్మణుడు మళ్ళీ యాచకుడిగా మారి వీధుల్లోకి వెళ్ళాడు. మళ్ళీ కృష్ణార్జునులు అతన్ని చూసి ఏమైందని అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఇతనికి సాయం చేసి ఉపయోగం లేదు బాబా, ఇతనెవరో పరమ దురదృష్టవంతుడిగా ఉన్నాడు అన్నాడు అర్జునుడు శ్రీకృష్ణుడితో. లేదు అర్జున, ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం అని బ్రాహ్మణుడి చేతిలో 2 బంగారు నాణాలు పెట్టాడు శ్రీకృష్ణుడు. ఒకప్పుడు సంచుడు బంగారు నాణాలు, విలువైన వజ్రం ఇస్తేనే నా దగ్గర నిలవలేదు. ఈ 2 నాణాలేమైనా నా తలరాతను మారుస్తాయా, నా పిచ్చిగాని అనుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు ఆ బ్రాహ్మణుడు. దారిలో ఒక జాలరి వలకు చిక్కి విలవిలాడుతున్న చేపను చూశాడు. అతని హృదయం ద్రవించింది. కృష్ణుడు నాకిచ్చిన 2 నాణాలు ఎలాగూ నా తలరాతను మార్చలేవు. పాపం మూగజీవి, దాని ప్రాణాలైనా రక్షిద్దాం అని తన దగ్గర ఉన్న 2 నాణాలు ఇచ్చేసి ఆ చేపను తీసుకుని ఇంటికి తీసుకుని వెళ్ళి ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆ గిన్నెలో ఉంచాడు. అతని భార్య ఆ చేపను చూసి, అయ్యో, దాని నోట్లో ఏదో ఇరుక్కుందండి, అందుకే గిలగిలా కొట్టుకుంటుంది అని పిలిచింది. ఇద్దరూ కలిసి ఆ చేప నోరు తెరిచి గొంతులో ఇరుక్కున్నది తీసి చూసి ఆశ్చర్యపోయారు. నదిలో తాము జారవిడుచుకున్న వజ్రం ఆనందంతో ఉక్కిరి బిక్కిరై దొరికింది, నా చేతికి చిక్కింది అని గావు కేకలు పెట్టాడు. అదే సమయంలో అతనింట్లోకి ప్రవేశించిన ఓ దొంగ ఈ పేద బ్రాహ్మణుడిని చూసి కంగారు పడ్డాడు. గతంలో అతన్ని దారి దోపిడీ చేసి బంగారు నాణేల సంచి దొంగిలించాను. నన్ను చూసి ఆ బ్రాహ్మణుడు కనిపెట్టినట్టున్నాడు. నాది నాకు దొరికింది అని అరుస్తూ ఉన్నాడు అనుకుని దొంగ వణికిపోయాడు. ఆ బ్రాహ్మణుడు దగ్గరికి వచ్చి, నీకు దండం పెడతాను, నీ బంగారు నాణాలు నువ్వు తీసేసుకో, నన్ను రక్షక భటులకు మాత్రం పట్టివ్వవద్దు అని ప్రాధేయపడ్డాడు. ఇప్పుడు నివ్వెరపోవటం బ్రాహ్మణుడి దంపతుల వంతయింది. తాము పోగొట్టుకున్న 2 విలువైన వస్తువులు కూడా తమకు చేరాయి. పరుగున అర్జునుడి వద్దకు వెళ్ళి కృతజ్ఞతలు చెప్పాడు. కృష్ణ, నేను ఎంతో అమూల్యమైన స్వర్ణ నాణేలు వజ్రం ఇచ్చినా అతని దశ తిరగలేదు. కానీ నీవిచ్చిన 2 నాణేలు అతని జీవితాన్ని మలుపు తిప్పాయి. ఎలా సాధ్యమయ్యింది అని ప్రశ్నించాడు అర్జునుడు. అర్జున, అతని వద్ద బంగారం వజ్రం ఉన్నప్పుడు అతను కేవలం తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు. అదే 2 నాణేలు ఉన్నప్పుడు మరో జీవి మంచి చెడులు, ఈతి బాధలు, కష్ట సుఖాలు గురించి ఆలోచించాడు. నిజానికి అది దేవుడు చేయవలసిన పని. తను పంచుకున్నాడు. అందుకే అతని కష్టాన్ని నేను పంచుకున్నాను అని ముగించాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఒకసారి ధర్మాత్ములైన పాండవులు పరమ సాధ్వి అయిన ద్రౌపదీదేవి పురోహితుడైన ద్రౌమ్యుల వారి ద్వేత వనానికి చేరి అక్కడ నివసించసాగారు. అక్కడ ఉండగా ఒకరోజు ఒకానొక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు పరుగులీటుకుంటూ వచ్చి,
ధర్మరాజుతో, ఓ ధర్మనందన, యజ్ఞార్థము నేను అరణి అంటే నిప్పు పుట్టించే కొయ్యను అరణ్యము నుండి తీసుకుని వచ్చి వాటిని ఒక తరుసాక మీద పెట్టి మిగిలిన ఏర్పాట్లు చేయుచూ ఉండగా ఒక జింక ఎక్కడి నుంచో పరుగున వచ్చి ఆ వృక్షము పక్కగా వెళ్ళినప్పుడు దాని కొమ్ములకు నా అరణి చిక్కుకుంది. అలా నా అరణి తీసుకుని ఆ జింక మళ్ళీ అడవిలోకి పారిపోయింది. నా నిత్య కర్మకు ఆంతర్యం కలగకుండా నా అరణి తెచ్చి కాపాడు అని వేడుకున్నాడు. రక్షణయే ప్రథమ కర్తవ్యం అని భావించే ధర్మజుడు వెంటనే తన విల్లు అందుకుని తన తమ్ములతో పాటు ఆ జింక వెళ్ళిన వైపుకు పరుగు తీశాడు. అద్భుత వేగంతో పోతున్న ఆ జింక ఎంత ప్రయత్నించినా వారికి చిక్కలేదు. అలా ఎంతో దూరం ఆ జింక వెనకాల పరిగెట్టారు. పాండవులు తీవ్రమైన అలసట, దప్పిక వారిని బాధించాయి. అయినా కర్తవ్య పాలనార్థం జింకను వెంబడిస్తూనే ఉన్నారు. చివరికి వారు దట్టమైన కీకా అడవిలోకి చేరుకున్నారు. అక్కడ ఆ జింక కనుమరుగైపోయింది. మానవ ప్రయత్నం విఫలం కాగా ఎంతో శ్రమతో ఆయాసపడుతున్న పాండవులు ఒక పెద్ద మర్రి చెట్టు క్రింద విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడు నకులుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు: నిరంతరము సత్య మార్గమును అనుసరించుచు ధర్మము తప్పకుండా చేరించే మనకు ఈ దుర్గతి ఎందుకు పట్టినదో ఒక జింకను పట్టి ఆ బ్రాహ్మణుని అరణి తిరిగి ఇవ్వలేకపోతున్నామే హతవిధి అన్నాడు. అది విని ప్రజ్ఞుడైన ధర్మరాజు ఇలా బదిలిచ్చాడు: నాయన, సుఖము దుఃఖము మనము పూర్వం చేసిన కర్మను బట్టే ఉంటాయి. సత్కర్మలకు సత్ఫలితము, కర్మలకు దుఃఖము తప్పదు. చేసిన కర్మ చెడని పదార్థం, కర్మ వశముగా కాక ఏది జరగదు అన్నాడు. అప్పుడు భీమసేనుడు ఆ సత్యవాక్కులు విని, అయితే పరసతి పరమ పవిత్రత పైగా రజస్వలగా ఉన్న పాంచాలీదేవిని కురుసభకు జుట్టు పట్టుకుని ఈడ్చుకువచ్చిన అతి దురాత్ముడైన దుశ్శాసనుడు అక్కడే వధించకుండా ఊరక ఉన్నందుకే మనకు ఈ దుర్గతి పట్టి ఉండవచ్చు అని అన్నాడు. అది విని శ్రీకృష్ణ ప్రియ సకుడైన అర్జునుడిలా అన్నాడు: ధర్మాధర్మ విచక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్టు కురు వృద్ధుల ముందర నోటికి వచ్చినట్టు మాట్లాడిన ఆ కర్ణుని నోరు మూయించక ఓర్చుకున్నందుకే మనకి దుఃఖములు అన్నాడు. అప్పుడు సహదేవుడు, దుష్టశీలుడైన దుర్యోధనుడు అధర్మ జూదమాడి మనలను మోసగించినప్పుడే దుష్ట శిక్షణ చేయునందులకే మనకి దుర్గతి పట్టినది అని అన్నాడు. జూదంలో పందెం కాసేవాడే ఆడాలన్నది నియమం. అలా కాకుండా తను ధనం ఓడి శకునిచే ఆడించి గెలుచుట అధర్మం అని సహదేవుని ఆంతర్యం. వేవిద్యాల మాట్లాడుతున్న సోదరులను చూసి ధర్మరాజు నకులునితో ఇలా అన్నాడు: నాయన, మీ సోదరులందరూ తీవ్ర దాహముతో ప్రాణాలు కడబట్టుకు ఉన్నారు. ఈ వృక్షం ఎక్కి దగ్గరలో ఏదైనా జలధార ఉన్నదేమో చూడు అన్నాడు. వెంటనే నకులుడు ఆ చెట్టెక్కి నలువైపులా చూశాడు. దగ్గరలోనే అతి మనోహరమైన తటాకమున్నదని చెప్పాడు. అప్పుడు ధర్మరాజు, నీవు వెళ్ళి నీరు త్రాగి దప్పిక తీర్చుకొని మాకు కూడా కొంత జలం పట్టుకురా అని నకులునితో అన్నాడు. నకులుడు వెళ్ళి తటాకములోని నీరు త్రాగబోతూ ఉండగా ఒక అశరీరవాణి, ఓ మాద్రీనందన, ఈ జలములు నా ఆధీనంలో ఉన్నాయి. నీవు ఇవి త్రాగదలుచుకుంటే ముందు నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పు అని పలికింది. దాహముతో తపిస్తున్న నకులుడు ఆ మాటలు పట్టించుకోకుండా నీళ్లు త్రాగినాడు. మరుక్షణం నిశ్చేష్టుడై పడిపోయాడు. ఆ తర్వాత సహదేవ, అర్జున, భీములు ఒక్కొక్కరుగా వచ్చి సాహసించి ఆ తటాకములో నుండి నీరు త్రాగి మృతుల వలె ఆ తీరము వద్ద పడిపోయినారు. ఎంతకీ తిరిగి రాని సోదరులను వెతుక్కుంటూ చివరికి ధర్మనందుడు కూడా ఆ తటాకానికి చేరుకున్నాడు. ధర్మరాజు తీరము వద్ద పడి ఉన్న తన ప్రియ సోదరులను చూసి ఆశ్చర్యపోయాడు. వారికేమైనదో అని దుఃఖించాడు. అసమాన సూరులు, వీరాది వీరులైన ఆ నలుగురు ఏ కారణంబుగా ఈ స్థితిలో ఉన్నారో అని బాధపడ్డాడు. పుణ్యచరిత అయిన కుంతీదేవికి ఈ విషయము తెలిస్తే ఎంత దుఃఖించునో అని తలచినాడు. భీష్మ, విదురాది పెద్దలు అడిగితే ఏమి సమాధానము చెప్పాలి అని ఇట్లు పరిపరి విధములుగా వగచి దాహముతో ప్రాణాలు పోతున్న ఆ ధర్మనంజుడు తటాకములోని జలములు త్రాగుటకు ఉపక్రమించెను. మరలా ఆ అశరీరవాణి ఇట్లనెను: నీ సోదరులు సాహసించి ఈ నీరు త్రాగి మరణించితిరి. నీవు ఈ నీరు త్రాగాలంటే నా ప్రశ్నలకు విమల బుద్ధితో సమాధానములు ఇవ్వవలెను అని పలికింది. అప్పుడు ధర్మరాజు, అయ్యా, నీవు శివుడవో, అగ్నిదేవుడవో, వాయుదేవుడవో, ఇంద్రుడవో, ఇట్టి అజేయులకు ఈ స్థితిని ఇంకెవ్వరూ కలిగించగలరు. నా యందు దయ ఉంచి
మీ నిజ రూపంబు చూపి నా భయము తొలగించండి అని వేడుకోగా అతి ఘోరాకృతిలో ఉన్న యక్షుడు ధర్మరాజు ఎదుట నిలిచి నా ప్రశ్నలకు ఉత్తరములు ఇయ్యమని అడిగెను. సహజ వినయ సౌశీల్యుడైన ధర్మనందనుడు అతనికి ప్రణమిల్లి, దేవా మీ చిత్తము, కానీ నా బోటి వానికి మీ ప్రశ్నలకు జవాబులిచ్చుట సాధ్యమా? అయినా నాకు తెలిసినంతలో చెప్తాను అని అన్నాడు. ఆ యక్షుని ప్రశ్నలకు ధర్మరాజు అద్భుత రీతిలో ఉత్తరములను ఇచ్చినాడు. దాంతో సంతృప్తుడైన యక్షుడు, మహాత్మా, నా ప్రశ్నలన్నిటికీ కూడా నీవు సరైన సమాధానములు ఇచ్చి నన్ను మెప్పించినావు. తమ్ములలో ఒకరిని బ్రతికించెదను, కోరుకోమని వరం ఇచ్చాడు. యామాంగుడైన నకులుని బ్రతికించమని ధర్మరాజు కోరగా యక్షుడు ఆశ్చర్యముగా ఇలా ప్రశ్నించాడు. భీమార్జునులు అతి భీమ బలులు. సేనుడు అతని భుజ బలముచే నిన్ను నీ సోదరులను అనేక మార్లు మచ్చరముచే చంపాలనుకున్న దుర్యోధనుణ్ణి కుయుక్తుల బారి నుండి కాపాడినాడు. ఇక అర్జునుడికి సాటి రాగల వీరుడు ఈ లోకంలో లేడు. అతడే మరలా నీ రాజ్యము నీకు అప్పగించగలడు. వీరిలో ఒకరిని కోరుకోక నకుల్ని ఎందులకు కోరుకున్నావు అని అడిగినాడు. ఇప్పుడు సమవర్తి అయిన ధర్మరాజు ఇలా ధర్మము మాట్లాడినాడు. కుంతీదేవి కుమారులైన ముగ్గురిలో నేను మిగిలినాను. అలాగే మాత యగు మాద్రీదేవి ఇద్దరు పుత్రులలో ఒకడైనా బ్రతకాలి కదా. అందుకే నకులుణ్ణి బ్రతికించమని కోరుతున్నాను. ఇట్లుగాక అన్యులను బ్రతికించమని కోరి అధర్మము చేయలేను అని చెప్పాడు. ధర్మనందుని ధర్మబుద్ధికి మెచ్చి ఆ యక్షుడు, నీ తమ్ములందరినీ కూడా బ్రతికించెదను అని కరుణించినాడు. వెంటనే ఆ నలుగురు లేచి కూర్చున్నారు. వారందరి దాహము తీరిపోయినది. ఆ యక్షుడి శక్తి చూసి ఆశ్చర్యపోయి, దేవా, నీవు సామాన్య యక్షుడవు కావు. ఇంద్రుడవో, వరుణుడవో, అగ్నిదేవుడవో, వాయుదేవుడవో లేక ధర్మ ప్రభువైన నా తండ్రి యముడవో చెప్పుము అని ప్రార్థింపగా ఆ యక్షుడు కరుణించి తన నిజరూపము చూపి వారికి ఆనందము కలిగించినాడు. అది ఎవరో కాదు, యమధర్మరాజు. అప్పుడు యముడు, ఓ రాజా, నేను యమధర్మరాజును. సత్యము, శౌచము, దయ, దానం, తపం, శమము, దాంతి, యశము, జ్ఞానము, ముక్తి నా మూర్తులు. నీ ధర్మబుద్ధి పరీక్షించుటకు వచ్చినాను. నీ ధర్మ వర్తనమునకు మెచ్చినాను. ఏమి వరము కావలనో కోరుకోమని అనిను. ఇప్పుడు పాండవులలో మొదటివాడైన ధర్మరాజు, అయ్యా, నా ఆశ్రమం వద్ద ఉండే విప్రోత్తముడి అరణి ఒక హరణము ఎత్తుకుపోయింది. ఆ మహానీయుని నిత్య కర్మకు లోపము రాకుండా అతనికి ఆ హరణి ఇప్పించు స్వామి అని కోరినాడు. అంతటా ఆ ధర్ముడు అనగా యమధర్మరాజు తానే మృగరూపంలో వచ్చానని ధర్మరాజుకు చెప్పి అతనికి విప్రుని అరణి తిరిగి ఇచ్చెను. నాయన, రానున్న అజ్ఞాతవాసములో నీకు కావలసిన రూపములు నా అనుగ్రహం వల్ల కలుగుతాయి. ఇందువల్ల అసత్య దోషం కలగకుండా మీరు అజ్ఞాతవాస కాలము పూర్తి చేయగలుగుతారు. నాయన ధర్మరాజా, నీ కర్తవ్య దీక్షకు మెచ్చి ఇంకొక వరం కూడా ఇస్తున్నాను, తీసుకో అని యమధర్మరాజు అన్నాడు. అప్పుడు ధర్మనందుడు, స్వామి, నీ అనుగ్రహము కన్నా నాకు కావలసినదేమున్నది? నా మనసులో ఎప్పుడూ క్రోధ మోహాలు రాకుండా ఎల్లప్పుడూ ధర్మ మార్గాన ఉండేటట్లుగా ఆశీర్వదించండి అని కోరుకున్నాడు. అటులనే దీవించి యముడు అదృశ్యమైనాడు. పాండవులు ఆశ్రమం చేరి భూసురునకు అరణి ఇచ్చి ఆనందము పొందసాగినారు. ఈ కథలోని నీతి ఏమిటి అంటే, సజ్జనులు ఎన్నడూ ధర్మ మార్గమును వీడరు. ధర్మరాజు నకులుని కోరి ధర్మ వర్తనము ఎంత సూక్ష్మమైనదో మనకు వివరించినాడు. వరం కోరుకోమనినప్పుడు ధర్మజుడు తనకే ఏదీ కోరుకోకుండా విప్రుని అరణి ఇప్పించమని కోరినాడు. కాబట్టి మహాలయ అమావాస్యలోపు ఈ కథలు వింటే చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. భాద్రపద బహుళ పాడ్యమి నుండి భాద్రపద అమావాస్య వరకు ఉండే 15 రోజుల కాలాన్ని పితృపక్షం అంటారు. అయితే ఈ పితృపక్షంలో ఎవరైతే ఒక్కసారైనా సరే ఈ కథలను వింటారో వారికి పితృదేవతల అనుగ్రహం కలిగి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇక అన్ని శుభాలే జరుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.